నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మేము మీ పిల్లలందరితో మాట్లాడాం. ప్రతి ఒక్క విద్యార్థిని చాలా ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మంచి అట్మాస్ఫియర్, మంచి బిల్డింగ్ వాతావరణం, అంటే ఒక సువిశాల ప్రాంతంలో మంచిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడం గల కారణం ఏంటంటే ఏం చెప్తారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 7 News ఛానల్ సార్. నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏ జాబ్లో కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్క టీచర్ జాబ్లోనే ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా అభిప్రాయం. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆఫ్ వెపన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికీ, మా స్టూడెంట్స్ అందరికీ ఇవ్వాలనేదే మా స్కూల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అది అందరికీ ప్రొవైడ్ చేయాలనేదే నా కోరిక. అందుకే ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మేడం గారు, ఇంత గొల్లపాలెం అనేది ఒక విలేజ్. ఇటువంటి విలేజ్లో, ఇంత రిమోట్ ఏరియాస్లో కూడా మీరు చాలా వ్యయం ఖర్చు పెట్టి, మేము క్లాస్ రూమ్స్ చూసాము, ఇందాక మీ పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాము. కంప్యూటర్స్ కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూమ్స్, అంటే డిజిటల్ విధంగా క్లాస్ రూమ్స్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. కానీ దానికి మించి ఎక్కువగా మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఎంత పొటాన్షియల్గా పెట్టారు. అసలు దీనికి కారణం ఏంటి మేడం? నేటి సమాజంలో చాలా పోటీతత్వంతో ఉంది. దానికి అనుగుణంగానే కంప్యూటర్ క్లాస్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్, ఆల్ స్కిల్స్ A to Z మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ప్రతిదీ కూడా మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్ టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. దీనికి పిల్లల నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా మేము ఇక్కడ డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు, మీరు చాలా వ్యయం ఖర్చు పెట్టి ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి, మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసి, పిల్లలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన విద్యను ఇవ్వడానికి మీరు స్థాపించారు. కానీ సమాజం పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ముఖ్యంగా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఒక విధేయత ఉందా లేదా అనే దానిపైన ఈరోజు ప్రశ్నించుకుంటే యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా అయోమయ స్థితిలో ఉన్నది. అటువంటి టైంలో దాన్ని అధిగమించడానికి మీరు ఏ రకమైన ప్రణాళిక తీసుకుంటారని నేను చెప్పాను. అంటే సార్, స్టూడెంట్స్లో మారల్ వాల్యూస్ తగ్గుతున్నాయని మనం బాధపడిన అవసరం లేదు సార్. దానికి తగ్గట్టు మనం పరిష్కారాలు ఆలోచించుకోవాలి. విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని నా నమ్మకం సార్. అటువంటి విద్యను మన నవోదయ స్కూల్లో మేము అందిస్తున్నాం సార్. మేడం గారు, ఈ శ్రీ నవోదయలో మీరు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మీ పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది. మీరు టీచర్స్తో కానీ పేరెంట్స్తో కానీ మెలిగే విధానం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇక్కడ మాకు పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటారండి. చాలా వాళ్ళ సూచనలు ఇస్తుంటారు. ఎవ్రీడే కూడా నేను క్లాసెస్కి రౌండ్స్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్ తీసుకోవడం జరుగుతుంది, పిల్లల ప్రోగ్రెస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ అసైన్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పేరెంట్స్గా కాకుండా మా రిలేటివ్స్గా నేను ట్రీట్ చేస్తాను. అదేవిధంగా స్టాఫ్తో కూడా అంతే. మీరు వాళ్ళ మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది. అదే బాండింగ్. ఇక్కడ స్కూల్ అనే వాతావరణం కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీగా మేము ట్రీట్ చేస్తాం. ఇది ఒక కుటుంబంగా మేము అనుకుంటాం. ఈవెన్ ప్రతి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మేము పూర్తి రెస్పాన్సిబిలిటీ, వితిన్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా మాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము వహిస్తాం. మేడం, మేము ఇందాక మీ పేరెంట్స్తో మాట్లాడాం మేడం. మీ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు కూడా చెప్పారు, అన్నీ బాగుంటున్నాయి నవోదయాలు, కానీ ఆ జూన్లోనే
అడ్మిషన్స్ అయిపోతున్నాయి, చాలా త్వరగా అడ్మిషన్ అయిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం 2-3 పేరెంట్స్ చెప్పారు. అంత అర్లీగా అడ్మిషన్స్ అయిపోయినంత ప్రలోభాలు కానీ లేకపోతే అంత శ్రద్ధ కానీ మీరు ఏం తీసుకుంటున్నారు మేడం? నవోదయ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి 2004లోనే స్టార్ట్ చేస్తాం సార్. మాకు 2009లో కల్లా మాకు 650 స్ట్రెంత్ అయింది. అదే స్ట్రెంత్ని మేము మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఎందుకంటే బెస్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పిల్లలందరికీ. సో మేము స్టూడెంట్స్ అందరినీ ఎక్కువ మందిని తీసుకోం సార్, తక్కువ మందిని తీసుకుంటాం, వాళ్ళని మంచిగా ప్రొవైడ్ చేస్తాం సార్. అలా ట్రైనింగ్ ఇవ్వడం వల్లే మాకు జూన్లో కల్లా కంప్లీట్గా అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. My name is Girjam sir. Sir, I have been to working here since 9 years as a HM, and also about our school our correspondents are a chairperson. So they are both my chairperson or the correspondents are Murthy sir and Devi ma'am. They both are very friendly with us, all the staff, not only us, all the staff and students also sir. So and I ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ చిల్డ్రన్ సార్. సో సిన్స్ నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 9 years ఐ హ్యావ్ టు వర్కింగ్ హియర్ సార్. 9 years నుంచి కూడా ఆల్ ద అంటే ఎస్పెషలీ సిన్స్ ఎస్టాబ్లిష్ ది స్కూల్ ఇన్ 10th class ఎవ్రీ ఇయర్ మండల్ ఫస్ట్ సార్, కాజులూరు మండల్ నవోదయ సార్. 1 or 2 times మేబీ ద సెకండ్, ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ నవోదయ అంటే ఫస్ట్ అంతే సార్. లాస్ట్ ఇయర్ ఆల్సో మండలం ఫస్ట్ నవోదయ సార్. All the children are very good, and our teachers also well trained. All the teachers trained teachers and also well experienced and extraordinary. ఇంకా అంతకు మించి చెప్పడానికి లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఇక్కడ ఎంక్వైరీ చేసినట్లయితే కూడా టోటల్గా నవోదయ అంటే రిమైనింగ్ ఆల్ అంటే వేరే స్కూల్స్ని కంపేర్ చేయడం కాదు, ఇంత అకామిడేషన్స్తో, డిజిటల్ రూమ్స్తో అండ్ ఆల్సో అట్మాస్ఫియర్ కానీ స్కూల్ కానీ ఇంకే వేరే ఎక్కడ మీరు చూసి ఉండకపోవచ్చు. నవోదయ అంటే గొల్లపాలెంలో ద బెస్ట్ స్కూల్ అండ్ ద బిల్డింగ్ అండ్ అట్మాస్ఫియర్, డిజిటల్ రూమ్ అండ్ ఎనీథింగ్, ఈవెన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఆల్ కంప్యూటర్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నంతగా ఇంక వేరే స్కూల్ లేదని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సార్. అండ్ ఆల్సో నెక్స్ట్ హియర్ ద స్టూడెంట్స్ ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ almost 20 or 30 members above, they are working sir other places. They got jobs in Bangalore, Hyderabad, Chennai, some places sir. And also in the school ఈవెన్ మా సార్కి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరస్పాండెంట్ సార్ అంటారు. వేరే స్కూల్స్లో అయితే ఒక సార్ అనేప్పటికీ సమ్ ఉంటుంది సార్ అంటే, కానీ మాకు సార్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మేడం కానీ సార్ కానీ. సో స్టాఫ్తో ఎలా ఉంటారంటే ఆయన ఒక వన్ ఆఫ్ ద టీచర్గా, ఈవెన్ ద ఎప్పుడైనా టీచర్స్ ఆబ్సెంట్ అయినా సరే క్లాసెస్ అటెంప్ట్ చేయడం దగ్గర నుంచి చిల్డ్రన్స్తో అటాచ్మెంట్ అలా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మార్నింగ్ 7:30కి స్కూల్కి వచ్చారంటే ఈవినింగ్ లాక్ చేశారు, మార్నింగ్ లాక్ చేసేది ఆయనే, ఈవినింగ్ క్లోజ్ చేసేది కూడా ఆయనే. అంత ఎక్సలెంట్గా స్కూల్ని ఇంకా ఇల్లు కంటే కూడా స్కూల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంటే స్కూల్ అంతే, స్కూల్ తర్వాతే ఇల్లు. ఇంకా ఇంటి దగ్గర ఏమైపోయినా సరే ఇంకా ఆయనకు అనవసరం, స్కూల్ తర్వాత అన్నట్టు ఉంటారు. ఈవెన్ హాలిడేస్ 10th class ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ అందరూ వస్తారు. 10th classకి మేము క్లాసెస్ తీసుకుంటాం. ఆ క్లాసెస్ టైంలో కూడా సార్ ఎవరైనా రాకపోయినా ఆ క్లాసెస్ని సారే ఎంగేజ్ చేస్తారు, ఆయన మెయింటైన్ చేసుకొని స్కర్ట్స్. అండ్ ఆల్సో ఏమైనా అకేషన్స్, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే స్కూల్ రిలీజియన్ అకేషన్స్ కానీ లేకపోతే నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మేము యానివర్సరీ చేసుకుంటాం, 10th ఫేర్వెల్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఆల్ ద అంటే నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఇండిపెండెన్స్ డే కానీ, టీచర్స్ రిపబ్లిక్ డేస్ అవి మాత్రమే కాకుండా ఇంకా రీజనల్ ఫెస్టివల్స్ ఉంటాయి. మేబీ ద కృష్ణాష్టమి, పొంగల్, క్రిస్మస్ అంటే ఈ రిలీజన్ ఆ రిలీజన్ ఉండదు, అంతా ఈక్వల్ అని చెప్పేసి క్రిస్మస్తో సహా అన్ని సెలబ్రేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఈ స్కూల్లో చేసినట్టుగా ఇంకెక్కడ చేసి ఉండకపోవచ్చు మేబీ. అంటే ఈ స్కూల్ పైన మన ఒపీనియన్ చెప్పడం కంటేనండి, అసలు ప్రాచీన కాలంలోకి వెళ్ళినప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉండేదంటే, విద్య అనేది ఒక ద్విధువ ప్రక్రియ అన్నారు. అంటే ఒక టీచర్ స్టూడెంట్ మధ్య ఉన్న సంబంధమే విద్యకి ఆధారం అని చెప్పారు. తర్వాత కాలం మారికొలది ఏమైందంటే, ఒక స్టూడెంట్ టీచరే కాదు, దీంట్లో సొసైటీకి కూడా ప్రాధాన్యత ఉందని చెప్పి విద్యని త్రిధ్రువ ప్రక్రియగా మార్చారు. అంటే దాంట్లో సొసైటీ అంటే పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కల్పించారు. తర్వాత మనకి గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా మన ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియాలో కూడా ప్రైవేట్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. దాంతో ఎవరైతే ఆ సంస్థను ప్రారంభించారో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అప్పుడు విద్యా వ్యవస్థ ఏమైందంటే చతుర్వేద వ్యవస్థగా మారింది. అంటే పాఠశాల ప్రారంభించినటువంటి కరస్పాండెంట్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్, వీళ్ళు నలుగురు మధ్య సరైన సంబంధాలు ఉన్నప్పుడే ఆ స్కూల్ అనేది సక్సెస్ అవుతుంది. మనకి గొల్లపాలెము టోటల్గా మన కాజూరు మండలం చూసుకుంటే
10 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కూడా మన నవోదయ స్కూల్ అనేది ఏమైందంటే ఒక స్టూడెంట్స్ పరంగా కానీ రిజల్ట్ పరంగా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే ఈ నెంబర్ 1 పొజిషన్ నేను చెప్పడం కాదు, మనం లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్లో మనం 21 స్టూడెంట్స్ మనం పబ్లిక్ ఎగ్జామ్కి పంపితే దాంట్లో 50% 500 అబవ్ మార్క్స్ వచ్చినాయి. అంతేకాకుండా మనకి 2010 నుంచి మన యొక్క రిజల్ట్ చూస్తే అప్పుడు మనకి మండల్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ 2011లో కూడా మనం మండలం ఫస్ట్గా ఉన్నాం. నెక్స్ట్ 2013లో మనం మండలం ఫస్ట్గా ఉన్నాం. నెక్స్ట్ 2015లో మనం మండలం సెకండ్గా వచ్చాం. నెక్స్ట్ 2016లో మరలా మనం మండలం ఫస్ట్గా నిలబడ్డాం. అంతేకాని 2018లో మనం స్కూల్ నుంచి అటెండ్ అయినటువంటి పిల్లల్లో 70% స్టూడెంట్స్ మనకి 10/10 వచ్చి 7 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మన కార్పొరేట్ స్కూల్కితో సమానంగా మనం మంచి రిజల్ట్ సాధించమంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయాలే. మా కరెస్పాండెంట్ సార్ అని మూర్తి సార్ గారు కానీ, నెక్స్ట్ మన అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి మా దేవి మేడం గారు కానీ, వారికిలో ఉన్నటువంటి ఒక సంస్కారం కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి దూరదృష్టి కానీ, ఖచ్చితంగా ఈ 3 అంశాలు వారిలో ఉన్నాయి. కాబట్టి నేను లాస్ట్ 12 ఇయర్స్ నుంచి కూడా నేను గమనించిన విషయాలు ఇవే. అందువల్ల ఈ స్కూల్ అనేది సక్సెస్ సాధించింది. ఏంటంటే ప్రధానంగా ఒక టీచర్ని మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ ఏ టీచర్ అయినా కూడా శాలరీ బేస్ కాబట్టి శాలరీ లేకపోతే అతను కరెక్ట్గా ఒక హార్ట్ఫుల్గా పనిచేయలేడు. కాబట్టి ఎవ్రీ మంత్ కూడా మనకి 5 వచ్చేటప్పటికి 5 to 10లో మనకు ఖచ్చితంగా శాలరీ ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. అది నిలబెట్టుకున్నారు. తర్వాత ఏంటంటే మనకి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. మనకి CCE మోడల్ వచ్చింది. నెక్స్ట్ ఏమో ఈ ఇయర్ వచ్చి మనకి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ మనకి సెమిస్టర్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మాకంటే ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మా టీచర్స్తో మీటింగ్ పెట్టుకుని అవన్నీ మాకు ఎప్పుడెప్పుడు మమ్మల్ని అప్డేట్ చేయడం కానీ, నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్తో మంచి రిలేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పేరెంట్స్ని చాలా గౌరవంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, కేవలం ఒక ఫీజు కట్టేటటువంటి వ్యక్తిగా కాకుండా వారికి సరైన న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉండడం కానీ, ఇవన్నీ కలిపి ఈరోజు ఈ స్కూల్కి మంచి విజయం సాధించడానికి తోడ్పడిందని నేను చెప్పగలను. I feel really hard, sir, in upgrowing our school. And first of all, I would like to thank a wonderful opportunity has given to me by our correspondent sir and our correspondent madam Murthy sir and Devi miss. Especially as a vehicle in charge, I feel really careful in lifting up the children and dropping to the school also. I really care in every aspect. First of all, I really feel happy in working with the co-teachers of Navodaya school also. Starting from the stage of 8:15, from the 8:30 onwards, vehicles are approaching to the school. So I really take care to the every children, especially LKG, UKG and every children to safely pick up from the school and drop from the point where I need. So especially to talk about our correspondent sir, I am not feeling that I am working in an institution. I am feeling that I am working in a family. They are also very much to my family members. And our correspondent madam smile make him our school a lot of beauty to the school also, adds a lot of beauty to the school. So as a maths teacher, maths is a very, people feel that maths is a very difficult subject, but I really feel that if you pay a lot of concentration and a little more interest, it will be very easy. So I pick up the very poor stage of children and take care of them in every aspect and make them at least a minimum marks also. And to the higher grade students, that means 8th, 9th and 10th class students also, I give them a very much boost up in their maths aspect. And I don't want to use any pen or paper to calculate sums. I make them try to calculate in their brain and then answer my questions, so that they'll develop in all-round development. Apart from mathematics, I also encourage them in cultural activities and also co-curricular activities also. So in every, I really thank our correspondent sir for encouraging me in every aspect, and also my HM madam Girza miss also has helped me in this academic year for a successful journey. So I also thank our 7 Times news channel also for conducting this program and making this program a huge success. సో ఇన్ నవోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను 2nd క్లాస్ టీచర్గా చేస్తున్నాను సార్. సో వాళ్ళకి స్టార్టింగ్ లెటర్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఫస్ట్ 1 month క్లియర్గా చెప్తాం సార్.
చెప్పిన తర్వాత లెసన్స్ స్టార్ట్ చేస్తాం సార్. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు 1 మంత్లో వాళ్ళు పికప్ అవుతే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో అవన్నీ చెప్తాం సార్. సో ఇంకా నేను అవుట్ సైడ్ ఈవినింగ్ టైంలో వెహికల్స్ వెళ్ళే టైంలో కూడా నేను కన్సల్ట్ చేస్తూ ఉంటాను సార్. सबसे पहले मैं सबके लिए शुभोदय और मेरा नाम आदिश्री देवी है और मैं यहाँ नवोदय इंग्लिश मीडियम स्कूल में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ. और मैं ये कहना चाहती हूँ कि आजकल हमारे देश में जब महात्मा गांधी जी ने सोचा कि साउथ इंडिया में हमारे दक्षिण भारत देश में सभी हमारे देश में अनेक भाषाएं होने के कारण यहाँ एक भाषा की आवश्यकता हुई है. तो इसलिए महात्मा गांधी जी बापूजी ने यह सोचा है कि दक्षिण भारत में भी हिंदी सिखा लिया तो सब जान सकेंगे कि हम किसके जंजीरों में हैं और हम किस तरह अंग्रेजों से छुड़वा सकते हैं. और हमारे आवाज़ दक्षिण भारत देश में पहुंचाने के लिए हिंदी की ज़रूरत है. उन्होंने हिंदी की आवश्यकता को मांग लिया है और उस दिन उन्होंने ठान लिया कि दक्षिण भारत हिंदी प्रचार सभा के रूप में मद्रास में उन्होंने एक संस्था का स्थापना की है. इसके ज़रिए दक्षिण भारत देश में सभी स्कूलों में सेकंड लैंग्वेज के रूप में हिंदी को चुन लिया है. और प्रथम भाषा के रूप में हम तेलुगु लेते हैं और दूसरी भाषा के रूप में हिंदी लेते हैं और तीसरी भाषा के रूप में इंग्लिश लेते हैं. इस तरह त्रिभाषा सूत्र के रूप में हम 3 भाषाएं सीखते हैं. तो मैं एक हिंदी अध्यापिका के रूप में ये कहना चाहती हूँ कि बच्चे से पहले हमारे जो समाज में और जो पेरेंट्स और सभी बड़े लोग जो भी होते हैं वे सब यही सोचते हैं कि हिंदी केवल हमें उपयोग नहीं है और पढ़ने की कोई ज़रूरत नहीं है कि सोचते हैं. और बच्चे भी यही सोच लेते हैं हिंदी बहुत कठिन भाषा है हम सीख नहीं पाते हैं. इससे सीखने की कोई आवश्यकता नहीं है. आगे बढ़ के इससे हमें कोई उपयोग नहीं है करके सोचते हैं, लेकिन गलत है. ये बात बहुत गलत है. क्योंकि एक बात सोचिए, अगर आप किसी काम के ज़रिए साउथ माने नॉर्थ प्लेस में जाते हैं तो तब आप क्या करते हो? अगर शिरडी गए तो नहीं तो किसी भी प्लेस में गए तो तब आपको भाषा की आवश्यकता होती है. वहाँ तेलुगु आने वाला कोई नहीं होता है तो आपको हिंदी आने वाला लोग बहुत ज़्यादा मिलते हैं. तो तब उनसे बातचीत करने के लिए, वहाँ रहने के लिए और कम से कम पानी तक पीने के लिए उन्हें बात करने के लिए हमें हिंदी की ज़रूरत होती है. ये बात जब तक वे नहीं जान पाते तब तक ये हिंदी के बारे में नहीं सोचते. लेकिन एक अध्यापिका के रूप में मैं नवोदय इंग्लिश मीडियम स्कूल में बच्चों को मेरी भाषा के जरिए यही सिखाना चाहती हूँ कि अगर आपकी पढ़ाई यही ख़त्म नहीं होती है और आप आगे बढ़कर नॉर्थ में भी जा सकते हैं. और आजकल विश्व हिंदी भाषा के रूप में भी हिंदी को हमारे देश में ही नहीं बल्कि विश्व के अनेक देशों में यह भाषा सीख रहे हैं, क्योंकि हमारे साथ काम करवाने के लिए और बातचीत होने के लिए सब हिंदी सीख रहे हैं. तो एक बातें होने के नाते हम क्यों नहीं सीख रहे हैं? तो बच्चों को मैं यही कहती हूँ कि हिंदी सीखने से आप जहाँ चाहे वहाँ जा सकते हैं, कुछ भी काम कर सकते हैं और भाषा की कोई प्रॉब्लम नहीं हो सकता. इसलिए ज़रूर है कि आप कहीं भी जा सकते हैं, काम कर सकते हैं, निवास कर सकते हैं, रह सकते हैं और सबके लिए हिंदी ज़रूरी है. तो इसका मतलब मैं समझाने के लिए कोशिश करती हूँ. ज़्यादातर बच्चे मुझसे सीखते हैं और ख़ासकर नवोदय इंग्लिश मीडियम स्कूल में हमारे प्राचार्य जी मूर्ति जी भी मुझे यही कहते हैं कि हमारे बच्चों को हिंदी सिखाइए. सब बहुत अच्छे विषय है, मुझे बहुत अच्छा लगता है. और बच्चे भी पूछ लेते हैं कि मैडम हम कैसे सीख लें, हम कैसे बात कर लें. तो मैं बहुत खुश हूँ इस स्कूल में काम करती हुई. Sir, my name is Sunila. I work from Sri Navodaya English Medium School. I teach some social subjects 4th to 7th classes. My school is very beautiful and peaceful. My correspondent sir Murthy sir, he is very sincere. My chairperson Devi ma'am, he is very talented person. Thanks for giving opportunity, sir, and 7 times news channel. Myself, I am Sujata. I am working as the English teacher in this school. Our correspondent sir and madam are very sincere and kind-hearted. We are working as here as your family members.
I'm so feel happy and very proud as a working as a teacher in this school. Thank you. మై నేమ్ ఇస్ శ్రావణి. నేను ఎల్కేజీ టు ఫస్ట్ క్లాస్ చెప్తాను. మాకు ఈ స్కూల్ గురించి చెప్పాలని ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం మాకు. మా స్కూల్ నేమ్ ఇస్ శ్రీ నవోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మాకు మూర్తి సార్ అన్న దేవి మ్యామ్ అన్న చాలా ఇష్టం అండి. మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు మమ్మల్ని. నెక్స్ట్ నేను లంచ్ దగ్గర చూస్తానండి. అనిత మిస్ అండ్ నేను కూడా లంచ్ విషయంలో చిన్నపిల్లల్ని ఈ స్కూల్లో అందరూ చాలా కేరింగ్గా చూస్తారండి చిన్నపిల్లల్ని. థ్యాంక్ యూ. నాకు సార్తోని మేడంతోని కూడా సొంత ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయేంత అనుబంధం ఉందండి. మా పాప కూడా ఇక్కడే చదువుకుందండి. పాప ఇప్పుడు బీటెక్ పూర్తి చేసి మంచి జాబ్లో కూడా జాయిన్ అవుతుందండి ఇప్పుడు ఈ ఇయర్. నాకు ఈ స్కూల్ చాలా ఇచ్చిందండి. మాకు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సారు మ్యాము కలిసిపోయారండి. మాకు వాళ్ళతో చాలా విడదీయలేని అనుబంధం ఉందండి. నమస్తే అండి. ఈ అవకాశం ఇచ్చిన సెవెన్ టైమ్ న్యూస్ ఛానల్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఈ స్కూల్లో ఇంచుమించు స్కూల్ 2004 నుంచి వర్క్ చేశాను. చాలా చిన్న పూరి గుడిసెలోంచి మొదలై ఇంత అద్భుతంగా డెవలప్ చేసిన మూడుసార్లు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చారు సార్. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఈ స్కూల్లో నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఇంచుమించు 15 years పనిచేయను. ప్రస్తుతానికి నేను వేరే బిజినెస్ రన్ చేసుకుంటూ పార్ట్ టైం టీచర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఈ స్కూలు ఇంత అంచెంచెలుగా ఎదిగి మమ్మల్ని అభివృద్ధి పరచడంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఉపాధ్యాయులు కూడా ఉపాధిని కల్పిస్తూ అందరికీ మంచి ఒక బాటలో ప్రయాణం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ 7 టైమ్ న్యూస్ ఛానల్ నేను ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు చాలా ఆర్ట్ ఉంటుంది, అది ఎవరికీ తెలియదు. ఇలాంటి డ్రాయింగ్ కాంపిటీషన్ అయి పెట్టి అలాగే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ వారికి బహుమతి ఇవ్వాలనుకోవడం చాలా మంచి ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేయాలని కోరుకుంటూ